జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఎంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో, అతనే ఇలా టక్కుని కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి, అయ్యయ్యో పాపం. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు. దయచేసి పడకండి, నిర్ద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట? నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అదేంటయ్యా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నారు. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా?